హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. వెల్కమ్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలు వచ్చేసి ఇంతకు ముందుకు మన ఛానల్లో అనేక వీడియోస్ అవుతున్నవి న్యూ మోటార్స్ ఫిట్టింగ్. ప్రజెంట్ వచ్చేసి ఇది డిఫరెంట్ మోటరు, ఆక్వాటెక్స్ 3HP ఓపెన్ వెల్ సబ్మర్సిబుల్ మోటార్. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు, ఇది మనం బాయిలో కాకుండా ఒక ఒర్రెలు అయితే మనం దీనైతే ఫిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, దీనికి సంబంధించి పైపు 2 ఇంచుల పైప్ అయితే డెలివరీ రావడం జరిగింది. దీని యొక్క సెక్షన్ వచ్చేసి 2.5 సెక్షన్ అవుతున్నది, అంటే మనకి ఫుట్బాల్. మొత్తానికైతే మోటార్ ఇది ఫ్రెండ్స్, చాలా చిన్నగా అవుతుంది. మీరు చూడొచ్చు 3HP. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 17,000 చిల్లర అయితే పడిందని వీళ్ళైతే చెప్పడం జరిగింది. వీళ్ళు 2 డేస్ బ్యాక్ అయితే దీన్ని తీసుకురావడం జరిగిందంట. ఇవాళైతే మనకి షెడ్యూల్ కుదరడం వల్ల ఇవాళైతే ఫిట్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇది మీరు చూడొచ్చు. దీని యొక్క నేమ్ ప్లేట్ మీద మనం చూసినట్లయితే మనకి 5 స్టార్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, పవర్ సేవింగ్ అనేసి. అలానే దీని యొక్క హెచ్పి కానివ్వండి, అలానే కిలోవాట్ కానివ్వండి, అన్నిటికి సంబంధించి దీని యొక్క నేమ్ ప్లేట్ మీద అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది, BSI మార్క్ తోటి సహా. దీని యొక్క వాటర్ అయితే మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క నట్టు బోల్ట్లోకి వెళ్ళి 2 మీరు చూడొచ్చు. వాటర్ కూడా మనం ఫుల్గా అయితే ఫిలప్ అయితే చేసేసినాం. దీని యొక్క ప్లాంజీ అయితే ఇది 3HP కాబట్టి 2 ఇంచులు అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లోనే 2.5 డెలివరీ కూడా ఉండడం జరుగుతుంది. మనకి ప్రజెంట్ అయితే వీళ్ళు 2 ఇంచుల డెలివరీ మోటార్ అయితే తీసుకురావడం జరిగింది. సెక్షన్ 2.5 సెక్షన్ అయితే ఉన్నది. మొత్తానికైతే కంప్లీట్గా అయిపోయింది ఫ్రెండ్స్. దీని యొక్క ఫిట్టింగ్ అనేది చూపించడం లేదు, ఎందుకంటే వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది అనేసి ఫిట్టింగ్ అయితే తీయలేదు. ఈ యొక్క పచ్చ పైపు నెప్పలు కానివ్వండి అన్నీ ఎక్కించేది. ఇంతకుముందు వీడియోస్లలో ఉన్నవి మీరు పైన ఐకార్డులు ఎండ్ స్క్రీన్లు ఇస్తే చూడండి ఫిట్టింగ్ అనేది. మొత్తానికైతే మనం ఒర్రెలు అయితే మనం మోటార్ అయితే సెట్ చేయడం జరిగింది కొంచెం లోతున్న దగ్గర. దీని యొక్క కేబుల్ పైపు అన్నీ కూడా మనం ఇటైతే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ప్లాంజీ వచ్చేసి మనం ఈ యొక్క పైపుకి అనేది సెట్ చేయాల్సి ఉంటుంది. ఈ పైపుకి వీళ్ళైతే ఒక 1 month బ్యాక్ అయితే ఈ యొక్క పైప్ లైన్ అయితే వేయడం జరిగిందంట. మొత్తం అంతవరకు వేసేసి ఎండాకాలం అయితే వీళ్ళు పైప్ లైన్ అయితే వేయడం జరిగిందంట. ఇప్పుడైతే మొత్తం అంతవరకు తోమేసి మనం క్లియర్ అయితే చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే చుట్టూ కూడా పొలాలే ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు చూడవచ్చు. దీనికి సంబంధించి మనం ఇక్కడ మోటార్ యొక్క ప్లాంజీ అనేది పైపు ప్లాంజీ పెట్టాల్సి ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఒకటి MT అనేది వేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు, దానికి ఒక 3 ఇంచుల ప్లాంజీ అయితే మనం సెట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వీళ్ళు 3 ఇంచుల పైపులు అయితే మొత్తం కూడాను వేయడం అయితే జరిగింది. మోటార్ యొక్క కెపాసిటీని బట్టి అండర్ గ్రౌండ్ పైప్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క 3 ఇంచుల పైపులు అయితే వేయడం జరిగింది. 5HPకి సరిపడా పైపులు అయితే వీళ్ళు వేసిర్రు, కానీ ఇక్కడ మనం 3HP అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. ఒక ఎస్టిమేషన్ అనేది కరెక్ట్గా లేదు వీళ్ళ దగ్గర. మొత్తానికైతే పర్లేదు, ఏం కాదు, ఫ్రీగా అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. వాటర్ అనేది అంత ఇబ్బంది అయితే ఏముండదు. మొత్తానికైతే ఈ యొక్క పైపులు కూడా 3 డెలివరీలు అయితే ఉన్నాయి. వీటి యొక్క పైప్ లైన్కి వచ్చేసి ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకునేటట్టు. ఓకే, ఒక ఫ్యూచర్లో ఈ మోటార్ కాకుండా 5HP పెట్టుకున్నా కానీ వీళ్ళకి ఈ పైపులు అయితే సరిపోతాయి అని చెప్పేసేసుకోవచ్చు. మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఇక్కడైతే ఒక MTA పెట్టేసేసి మనం దీని యొక్క మోటార్ డెలివరీ అనేది ఇక్కడైతే కనెక్షన్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ మనం ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఒక 5 minutes ఆగితే మనకి ఏమాత్రం కూడా కదలదు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి గమ్ అనేది. ఓకే, మీరు చూడవచ్చు, ఈ యొక్క ప్లాంజీ అనేది ఇక్కడైతే ఫిట్ చేయాల్సి ఉంటుంది. మీరు చూడవచ్చు, మనం ఈ ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ప్లాంజీల ఫిట్టింగ్ కూడా ఒక వీడియో అయితే చేసిన, ఐకార్డ్లో ఎండ్ స్క్రీన్లో ఇస్తే ఒకసారి చూడండి. ఇక్కడ మీరు చూడవచ్చు, దీని యొక్క రౌండ్ హోల్ వచ్చేసి ఏమో 2 ఇంచులు, ఈ యొక్క నెప్పల్స్ వచ్చేసి. అలానే ఈ యొక్క అవుటర్ ప్లాంజీ యొక్క అవుటర్ మొత్తం కూడాను 3 ఇంచుల అవుటర్ అయితే ఉండడం జరిగింది. ఈ యొక్క 3 ఇంచుల పైపుకి ఈ యొక్క 3 ఇంచుల ప్లాంజీకి అనేది ఈ సరిపోయేటట్టు మనం ఈ యొక్క ఫిట్టింగ్ అయితే రాయడం జరిగింది. ఈ విధంగా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ ఫిట్టింగ్ కొంచెం
ఐడెంటిఫై లేకపోతే కనుక మీకు ఇబ్బంది అనేది కావడం జరుగుతుంది వర్క్లో. మొత్తానికైతే స్టార్టర్ బోర్డు కూడా అన్నీ కట్టేసేసినాం. ఈ యొక్క కేబుల్ వచ్చేసి 2.5 కేబుల్ అయితే తీసుకోవడం జరిగింది ఈ యొక్క మోటార్కి. ఈ యొక్క ఫ్యూజులు కానివ్వండి అన్నీ కూడా వర్క్ అయితే మొత్తం కంప్లీట్గా అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇక్కడైతే మోటార్ ఫిట్ చేసేసినాం. ఇక పచ్చ పైపులు కానివ్వండి అన్నీ ఎక్కించేసినాం. ఆ యొక్క వైర్ అయితే కొంచెం ఎక్కువ అయితే మిగిలిందని చెప్పేసుకోవచ్చు. 10 కిలోల బెండలు తీసుకొస్తే కొంచెం మిగిలింది. మొత్తానికైతే అంత ఫిట్టింగు మనం ఇక్కడ చేసేసుకొని మోటార్ అయితే దాంట్లోకి అయితే దింపడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి దీనికి సంబంధించిన వరకు స్టార్టర్ బోర్డు అయితే మనకి కొంచెం హైట్లో అయితే కట్టడం జరిగింది. ఈ యొక్క స్టార్టర్ బోర్డు మీరు చూడొచ్చు. వీటిలలో మనకి స్టార్టర్కి సంబంధించి మోటార్ యొక్క హెచ్పి హార్స్ పవర్ని బట్టి ఈ యొక్క స్టార్టర్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ దీనికి 18 amps స్టార్టర్ అయితే మనం తీసుకోవడం జరిగింది. స్టార్టర్లలో మనకి యాంప్స్ ఎక్కువైన కాదు, కానీ తక్కువైనట్లయితే కనుక ఈ యొక్క మోటార్ రన్నింగ్లో రిలే అనేది ట్రిప్ చేయడం అయితే జరుగుతుంది స్టార్టర్ని. మొత్తానికైతే ఆ విధంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. స్టార్టర్ వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు ఈ యొక్క ఎంటీఏకి వచ్చేసి మనం ప్లాన్ జీ టైట్గా ఎక్కాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం దారం అయితే వేయడం జరుగుతుంది. మీరు చూడొచ్చు ఫుల్ టైట్గా మనం ఎక్కే విధంగా అయితే దారం రాసి ఆ దారం వేసేసి సెలాక్ అయితే రాయడం జరుగుతుంది. ఎందుకంటే మన వాటర్ లీకేజ్ కాకుండా టైట్గా ఉన్నట్లయితే ప్రెషర్ కూడా ఊడకుండా అయితే ఉండడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇది ఈ ఫిట్టింగ్ అనేది కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే రెగ్యులర్గా ఫీల్డ్ మీద తిరిగే వాళ్ళకి సింపుల్గా అయితే అర్థమవుతుంది ఈ యొక్క ఫిట్టింగ్ కానివ్వండి అన్నీ కూడాను. ఓకే, ప్రజెంట్ అయితే ఈ యొక్క ప్లాన్స్ అయితే మనం టైట్ చేసేద్దాం ఫుల్ టైట్గా. ఈ యొక్క మోటార్లలో మనకి కంపెనీస్ బట్టి వాటి యొక్క రేట్స్ అయితే డిఫరెంట్ అయితే ఉండడం జరుగుతుంది. మొత్తానికైతే ఇప్పుడు ఒకసారి దీని యొక్క మోటార్ ఆన్ చేసి చూద్దాం. మీరు ఫస్ట్ చూసిన విధంగా ఫ్యూజులు కూడా మనం పెట్టేసేద్దాం. సప్లై కూడా పెట్టేసి రావడం జరిగింది ఇక్కడికి. ఆగరా అది ఎత్తానా. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇది మీరు చూసిర్రు ఈ యొక్క 3 HP ఆక్వాటెక్స్ సబ్మెర్సిబుల్ మోటారు ప్రెషర్ అనేది మనం పైప్ లైన్కి కూడా ఫిట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు పైప్ లైన్లో కూడా మనకి 3 ఇంచుల పైప్ నిండా అయితే ఫుల్గా అయితే పోయడం జరుగుతుంది. మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్ ఫిట్టింగ్ కానివ్వండి దీని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి రామ్ ఎలక్ట్రికల్ వర్క్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.